హాయ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ జావా యూట్యూబ్ ఛానల్. మనం సక్సెస్ఫుల్గా 4 days అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు 5th డేకి అయితే వచ్చేసాం. మనం నిన్న డే 4లో డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, పార్ట్ 1 అనేది చూసాం. కంట్రోల్ స్టేట్మెంట్స్లో డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేది మనం టాపిక్ నిన్న చెప్పుకున్నాం అనమాట. ఏంటి? ఇఫ్ ఎల్స్, నెస్టెడ్, స్విచ్, ఇట్లా క్లియర్గా మనం డిస్కస్ చేసాం. ఈరోజు విడిచిపెట్టేసిన టాపిక్స్ 2 కూడా ఈరోజు చూద్దాం అనమాట. ఆ విడిచిపెట్టిన టాపిక్స్ ఏంటి? లూపింగ్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా? లూపింగ్ అండ్ జంప్ స్టేట్మెంట్స్, వీటి గురించి ఈరోజు క్లియర్గా చూద్దాం మనం. ఓకేనా? ఒకసారి నిన్న ఏం మనం చూసుకున్నామో పార్ట్ 1లో రీకప్ ఇచ్చుకున్నాం. చెప్పాను కదా, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్, ఈ 4 కూడా క్లియర్గా చూసాం. ఈరోజు మనం ఏం చూస్తామని చెప్పాం పార్ట్ 2లో? లూపింగ్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ అనేది చూసుకుందాం. ఈరోజు ఏమేమి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అయిన ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్, ఈ త్రీ టైప్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అయిపోగానే మనం థియరీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం VS కోడ్లో. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ గురించి ఇంట్రడక్షన్ చూసి, జంప్ స్టేట్మెంట్స్లో కూడా 3 ఉన్నాయన్నమాట. బ్రేక్, కంటిన్యూ, నెక్స్ట్ రిటర్న్. ఈ 3 కూడా థియరిటికల్గా చూసి నెక్స్ట్ ప్రాక్టికల్గా VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? ఓకే, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఏంటి? లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నువ్వు రాస్తావు, అర్థమైందా? ఇందులో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నువ్వు రాస్తే ఈ కోడ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎట్లా? ఇప్పుడు సపోజు ఐ అని వాల్యూ ఇచ్చి నువ్వు సంథింగ్ ఒక కోడ్ రాసావు, అది రిపీటెడ్గా ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ వాడితే అది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? సపోజ్ నువ్వు ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కింద I++ ఇస్తే, నువ్వు మెన్షన్ చేసిన కండిషన్ బేస్డ్ అది అట్లా I++ పొజిషన్ అనేది అప్డేట్ చేసుకుంటూ రిపీటెడ్గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇది. బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఇటరేషన్ అండ్ రెడ్యూసింగ్ కోడ్ డూప్లికేషన్. అంటే ఇటరేషన్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు నీకు ఒక అవుట్పుట్ కావాలి, ఓకే? దాన్ని నువ్వు ప్రతిసారి కూడా ప్రతి కండిషన్కి నువ్వు కోడ్ రాసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక అవుట్పుట్ తెచ్చి, మళ్ళీ నువ్వు స్క్రాచ్ నుంచి మళ్ళీ కోడ్ రాసి దాని అవుట్పుట్ తెచ్చి, ఇదంతా ప్రాసెస్. అదే నువ్వు ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ మెన్షన్ చేసి ఒక కండిషన్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా అదే ఇటరేషన్ అవుతూ రిపీట్ అవుతూ అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. అందుకే ఇది చెప్పాడు, ఇటరేషన్కి యూజ్ఫుల్గా ఉంటుంది ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది. అలాగే ఇక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు? రెడ్యూసింగ్ కోడ్ డూప్లికేషన్. ఓకే, కోడ్ డూప్లికేషన్ అంటే ఏం లేదు, నువ్వు మళ్ళీ కోడ్ అనేది డూప్లికేట్ చేస్తూ, అంటే ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తావు. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాక అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఓకే, మళ్ళీ నీకు అవుట్పుట్ 1 కావాలి. 1 కావాలంటే మళ్ళీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి కండిషన్ అనేది చిన్నది చేంజ్ చేస్తే అప్పుడు 1 వస్తుంది. ఇట్లా కోడ్ అనేది డూప్లికేషన్ అనేది మళ్ళీ చేయకుండా ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది మనం వాడి కండిషన్స్ మెన్షన్ చేస్తే ఒకే ప్రోగ్రాంలో ఈ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అది లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క యూజ్ఫుల్ థింగ్ అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, ఓకే, లూపింగ్ స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ అయిన ఫర్ లూప్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ లూప్ అంటే ఏం లేదు. ఫర్ లూప్ అంటే రిపీట్స్ కోడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే కోడ్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఫర్ లూప్ అనేది రిపీట్ చేస్తారు. అంటే నువ్వు ఇచ్చిన కండిషన్ బట్టి నీకు ముందే ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఇన్నిసార్లు కోడ్ అనేది రిపీట్ అవుతుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఓకే, ఒకసారి చూసుకుందాం. కండిషన్ ఏమి ఇచ్చాము ఇక్కడ? I=1 అనేది మన వాల్యూ ఇన్స్టైల్ చేసాం. నెక్స్ట్ కండిషన్ అనేది I<5 అనేది ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసాం, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది చేసాం.
ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ I అనేది 1 ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా? అవుతుంది కదా. నెక్స్ట్ 2 లెస్ దాన్ 5 కదా, అంటే ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్క వాల్యూ. నెక్స్ట్ 3 4 అట్లా అవుట్పుట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు? ఇక్కడ ఈ కండిషన్, ఇక్కడ ఏదైతే మన ఇవన్నీ ఐలు అనమాట. ఈ ఐలన్నీ ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది మ్యాచ్ అవ్వకుండా అవుట్ ఆఫ్ దిస్ కండిషన్ వెళ్ళిపోతుందో అక్కడ అవుట్పుట్ అనేది ఆగిపోతుంది. అవుట్పుట్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? అది ఎలానో కూడా చూద్దాం. చూసారు కదా, ఇక్కడ ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. ఓకే, 1 నుంచి 5 వరకు నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తాం. ఎందుకు? 1 నుంచి 5 వరకు అన్నీ కూడా లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు 5 అవుతాయి కాబట్టి బేస్డ్ ఆన్ దట్ కండిషన్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకసారి మన ఈ కోడ్ అనేది చూద్దాం VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి. ఓకే, అందరూ కూడా VS కోడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇదిగోండి, నేను ఇక్కడ loops.java అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫైల్ క్రియేట్ చేసి ఇట్లా క్లాస్ అనేది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ అనేది ఇలా ఓపెన్ చేసి మెయిన్ మెథడ్లో మనం రాస్తాం అన్నమాట కోడ్. ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటి, ఫర్ అనేది మనం కండిషన్స్ వాల్యూ ఇన్స్టలేట్ చేసి కండిషన్ ఇచ్చి ఇంక్రిమెంట్ అనేది చేసాం. నెక్స్ట్ ఆ వాల్యూ అనేది ప్రింట్ చేసాం, సిస్టమ్ అవుట్ ప్రింట్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి Ctrl+S సేవ్ చేసేసి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే 1 2 3 4 5 అనేది ఎగ్జాక్ట్గా ప్రింట్ అయిందనమాట. ఓకే, ఎటువంటి రాంగ్ అనేది ఇందులో లేదు. అంటే ఫిక్స్డ్గా నీకు తెలిసిపోయింది, ఫిక్స్డ్గా కోడ్ అనేది అదే మనం రాసిన కోడ్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు ఫిక్స్డ్గా ఒక ఐడియా అనేది వచ్చేసింది. ఇది ఫర్ లూప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వైల్ లూప్. ఓకే, ఈ వైల్ లూప్ అనేది ఎందుకు వాడతారంటే ఎగ్జిక్యూట్ బ్లాక్ వైల్ కండిషన్ ఇస్ ట్రూ. మనం ఏదైతే బ్లాక్ అనేది రాస్తామో, ఇక్కడ ఈ బ్లాక్ అనేది రాసాం కదా. ఓకే, ఈ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కండిషన్ ఉంది చూసారా, ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే. అర్థమైందా? ఇది కూడా ఒక ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఓకే, VS కోడ్లో సేమ్. ఇప్పుడు మీరు ఇక్కడ ముందు ఫర్ రాశారు కదా, దాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ కామెంట్స్లో పెట్టేయండి. ఎందుకంటే మనకి అది అవసరం లేదు. మనం కామెంట్స్లో పెట్టేస్తే మనకు అది మన ఫర్దర్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నామో దాన్ని అది డిస్టర్బ్ చేయదన్నమాట. ఓకేనా? ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఇంట్ I = 1 అనేది నేను ఇచ్చా. నెక్స్ట్ కండిషన్ ఏం మెన్షన్ చేసాం, I <= 5 అనేది కండిషన్ మెన్షన్ చేసి I అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ పారాంథసిస్ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సారీ, ఇక్కడ ఇంకా మనం క్లోజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ క్లోజ్ చేసిన పారాంథసిస్ వచ్చేసి మన మెయిన్ మెథడ్ది, ఈ పారాంథసిస్ వచ్చేసి క్లాస్ది అనమాట. క్లియర్గా మీరు చూసుకోవాలి. ఎక్కువ చిన్న ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే ఈ పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడంలోనే ఎర్రర్స్ వస్తాయి. చాలామంది టెన్షన్ అయిపోతారు. జస్ట్ మీరు కోడ్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ కూడా చూసారా 1 2 3 4 5 అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఎందుకు, మనం ఏదైతే I వాల్యూ 1 ఇచ్చామో ఆ వాల్యూ అనేది <5 కదా, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఆ 1 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఏం చేసాం, మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు 2 <= 5 అవుతుందా లేదా, అది కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 కూడా కండిషన్ ట్రూ అవుతుంది లేదా, అది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, టిల్ ఈ కండిషన్ ఎప్పుడు వరకు ట్రూ అవుతుందో అంతవరకు వాల్యూస్ అనేది ప్రింట్ అయితేనే ఉంటాయి అన్నమాట. అది వైల్ లూప్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు డూ వైల్ అనేది చూద్దాం. డూ వైల్లో ఏం లేదనమాట, సేమ్ వైల్ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం సింటాక్స్ అనేది మారుతుంది.
డూ వైల్. ఓకే, ఏం లేదు, ఫస్ట్ మనం ఏదైతే వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసేస్తాం, నెక్స్ట్ డూ మెన్షన్ చేసి పెరాన్సిస్ ఓపెన్ చేసి ఫస్ట్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ చేసేసిన తర్వాత ఫైనల్గా పెరాన్సిస్ క్లోజ్ చేసేసాక మనం వైల్ పెట్టి కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. అంటే అవుట్పుట్కి వచ్చేసరికి ఫస్ట్ అది కండిషన్ అనేది డూ వైల్లో కన్సిడర్ చేయదన్నమాట. ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా, వాల్యూ అనేది ప్రింట్ చేసేస్తుంది. వాల్యూ అనేది ప్రింట్ చేసేసిన తర్వాత ఏదైతే కండిషన్ నువ్వు వైల్లో మెన్షన్ చేసావో దాన్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చెప్పచ్చు చూడండి, ఆల్వేస్ రన్స్ వన్స్ ఈవెన్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ మనం మెన్షన్ చేసిన కండిషన్ అనేది ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూతో అది మ్యాచ్ అవ్వకపోయినా ఫస్ట్ అది ప్రింట్ అయిపోతుంది, నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తారు అనమాట. ఓకేనా, ఒకసారి ఇది కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. యూఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మల్టిపుల్ కమెంట్స్ అనేవి ఇచ్చేయండి. కమెంట్స్ ఇట్లా ఉపయోగపడతాయి మనకి ఎప్పుడు కూడా, అర్థమైందా? ఎందుకంటే ఒకే ప్రోగ్రాంలో అన్నీ కూడా ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన కోడ్. కంట్రోల్ ఎస్. ఒకసారి పెరాన్సిస్ కూడా చూసుకోండి. ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం, సరిపోయింది. ఓకే, రన్ చేస్తున్నా. రన్ చేస్తే చూసారు కదా, అవుట్పుట్ అనేది 1 2 3 4 5 అనేది ప్రింట్ అయిపోయింది క్లియర్గా. ఓకే, ప్రింట్ అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, అంతవరకు అది ప్రింట్ చేసేసింది. ఇది డూ వైల్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం 3 లూప్ స్టేట్మెంట్స్ కూడా క్లియర్గా చూసేసాం. ఓకే, లూపింగ్ స్టేట్మెంట్స్లో ఉన్న 3 లూప్స్, ఫర్ లూపు, ఓకే, ఫర్ లూపు, నెక్స్ట్ వైల్ లూప్, నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్ కూడా క్లియర్గా చూసాం. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ లూప్ స్టేట్మెంట్స్ గురించి మీరు కొంచెం మెన్షన్ చేయండి, లేదా ఏదైనా టాపిక్ అనేది అందులో మిస్ అయితే చెప్పడం అనేది అది కూడా మెన్షన్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మ్యాక్సిమం ఏది మిస్ అవ్వలేదు, కొంచెం డెప్త్గానే ఆ 3 కూడా క్లియర్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ లూప్ స్టేట్మెంట్స్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఉన్నదేంటి, జంప్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. జంప్ స్టేట్మెంట్స్ అంటే యూజ్డ్ టు చేంజ్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్సైడ్ ద లూప్స్ అండ్ మెథడ్స్. ఓకే, మనం ఏదైతే మన లూప్స్ ఇవన్నీ రాస్తాం కదా స్టేట్మెంట్స్, దానికి ఒక ఫ్లో ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. మన లూప్స్లో రాసాం, ఫర్ లూప్ పెట్టేసి ఒకటి అనేది రాసాం, ఫర్ లూప్ పెట్టేసి ఒక ప్రోగ్రామ్ అనేది రాసాం. ఆ ప్రోగ్రామ్కి ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఆ ఫ్లోని చేంజ్ చేస్తాయి అన్నమాట ఈ జంప్ స్టేట్మెంట్స్ అనేవి. ఏంటి ఆ జంప్ స్టేట్మెంట్స్? జంప్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏంటి, బ్రేక్ ఒకటి, ఓకే, కంటిన్యూ ఒకటి, రిటర్న్ ఒకటి. అర్థమైందా? BCR అంటే బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. ఈ 3 కూడా జంప్ స్టేట్మెంట్స్. అవి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. ఎట్లా చేంజ్ చేస్తాయి అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ది వచ్చేసి జంప్ స్టేట్మెంట్లో బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఇమీడియట్లీ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఏ లూప్ ఆ స్విచ్. ఓకే, ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫర్ అనేది ఒక లూప్ రాసావు, ఒక లూప్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు దానిలో నువ్వు ఒక కండిషన్ అనేది మెన్షన్ చేసి బ్రేక్ అని ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చావు. ఏది, జంప్ స్టేట్మెంట్ అనేది బ్రేక్ అనేది ఇచ్చావు. ఇప్పుడు వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నావు. ప్రింట్ చేస్తే నీకేమవుతుంది, ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎక్కడ, i = 3 అనేది. సేమ్ మనం ఇప్పుడు ఫర్ లూప్లో చూసేటప్పుడు ఇప్పుడు i = 1 మనం ఇచ్చేసి, i = 1 అనేది ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాం కదా, దాన్ని మనం ప్రింట్ చేస్తే మనకి 1 2 3 4 5 అనేది మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసాం, ఈ i = 3 బ్రేక్ అని పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడే ఆగిపోతుంది అనమాట అవుట్పుట్. ఈ 4 5 అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, ఎందుకంటే అక్కడికి బ్రేక్ చేస్తున్నాం. చెప్పాను కదా, ఫ్లో ఆఫ్ ది కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది చేంజ్ చేస్తుంది. అదే చెప్పాడు, జంప్ స్టేట్మెంట్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ చేస్తుంది అని చెప్పాం. ఓకే, ఇది కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా,
ఓకే, దీనికి కూడా కొత్తగా నేను ఫైల్ క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సేమ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం కదా మనం. ఓకే, లూప్స్లోనే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకేనా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చుకోండి. ఇచ్చాక ఇప్పుడు మనం చేయబోయేవి ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్. ఓకే, ఒకసారి పరాన్సీ చూసుకోండి, ఇక్కడ ఓపెన్ చేశారు మీరు. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసాం మనం. ఓకేనా, సరిపోయింది. నెక్స్ట్ Ctrl+S కొట్టేసి సేవ్ చేసుకొని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా, రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 1 2 వచ్చింది అనమాట. అంటే i = 3 అనేది దగ్గర బ్రేక్ అయిపోయింది. ఓకే, అంటే అది కన్సిడర్ చేయలేదు, ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేయలేదు. మనకి i = 3కి ముందున్న వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసింది. బ్రేక్ స్టేట్మెంట్ అనేది అందుకు వాడతారనమాట. ఓకేనా, చెప్పాను కదా, ఈ i = 3 వచ్చేసరికి మనకి స్టేట్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ i = 3 వచ్చేసరికి ఈ రెండు కూడా మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ కింద వచ్చాయి. ఇది బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, నువ్వు ఏదైతే కండిషన్ ఇక్కడ మెన్షన్ చేసి కంటిన్యూ అని ఇచ్చావో, ఓకే, అది ఆ కరెంట్ ఇటరేషన్ అనేది స్కిప్ చేసేస్తుంది అనమాట. ఓకే, 3 అనేది వచ్చినప్పుడు అవుట్పుట్ అది అనేది స్కిప్ చేసేసి 3 అనేది కనిపించదు, మిగతా అవుట్పుట్ అన్ని ప్రింట్ అవుతుంది. 1 2 4 అట్లా అవి ప్రింట్ అవుతాయి, 3 అనేది స్కిప్ అయిపోతుంది. ఓకేనా, ఇది కూడా సేమ్ బ్రేక్లోనే ఉంటాయి, సేమ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సేమే, కానీ మన బ్రేక్ కంటిన్యూ అనేది ఇక్కడ మార్చాం. ఓకే, ఇది కూడా VS కోడ్లో పెట్టేసి రన్ చేసేద్దాం. ఓకే, మల్టిపుల్ కమెంట్స్ అనేవి ఇచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్స్ యొక్క కోడ్ అనేది పెడదాం. నేను కాపీ చేస్తున్నానని మీరు కాపీ చేస్తే మీకు ఎప్పటికీ జావా రాదు, ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నేను కాపీ చేయలే. ఓకే, నేను కూడా టైప్ చేసుకున్నాను. ఓపిక్గా పేషెన్స్తో కోడ్ అనేది టైప్ చేయండి, ఇంట్రెస్ట్గా, అది ఆటోమేటిక్గా వస్తుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కరెన్సీస్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం, క్లియర్గా ఉందంతా. Ctrl+S అనేది కొట్టేసి రన్ చేద్దాం. ఓకే, కంటిన్యూ ఇచ్చాం. ఏంటి ఇక్కడ సంథింగ్ ఏదో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే ఓకే, ఇది తీసేసాం. మనం కాపీ చేసేటప్పుడు మనకి పాయింట్ కూడా ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా, అవుట్పుట్ అనేది వచ్చింది. అవుట్పుట్ ఏమొచ్చింది, 1 2 4 5 అనేది వచ్చింది. మనం ఏదైతే ఇక్కడ కండిషన్ అనేది i = 3 మెన్షన్ చేసామో అది స్కిప్ అయిపోయింది కంటిన్యూ పెట్టేసరికి. ఇలా కంటిన్యూ స్టేట్మెంట్ అనేది వాడతారనమాట. అర్థమైంది కదా క్లియర్గా, కంటిన్యూ స్టేట్మెంట్ ఇందుకు వాడతారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైనల్ వన్ ఏంటి, జంపింగ్ స్టేట్మెంట్స్లో రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన లేదు, జస్ట్ నార్మల్ ఒక అర్థమెటిక్ మన ఆపరేటర్ ఉంటుంది కదా, అర్థమెటిక్ ఆపరేటర్ వాడి మనం ముందు ప్రోగ్రామ్ చేసాం కదా, అట్లాగే ఎడిషన్ చేసేటప్పుడు మన అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తాం అనమాట. అర్థమైంది, a+b అన్నాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, పబ్లిక్ ఇంట్ యాడ్లో ఇంట్ a ఇంట్ b అనేది ఇన్స్టలేట్ చేసి ఇక్కడ రిటర్న్ a+b అని చేస్తాం అనమాట. అంటే మనం అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తున్నాం, a+b అనేది అవుట్పుట్ అని చెప్పేసి. అర్థమైందా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఏం చెప్తుంది రిటర్న్ స్టేట్మెంటు, ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఏ మెథడ్ ఆప్షనల్లీ రిటర్నింగ్ ఏ వాల్యూ. అంటే మెథడ్ ద్వారా అది ఎగ్జిస్ట్ అయ్యి మనకు ఆప్షనల్లీ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం మనం ఏదైతే మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ యాడ్ అనేది మనం మెన్షన్ చేసాం కదా, అట్లానే a+b అనేది అది రిటర్న్ చేస్తుంది. అర్థమైందా, ఈ రెస్పెక్టివ్ a అనే వేరియబుల్ b అనే వేరియబుల్ యాడ్ అయితే అది అవుట్పుట్ కింద మనకు వస్తుంది అనమాట. ఓకేనా, అదే చెప్పాడు ఇక్కడ, రిటర్న్స్ రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సబ్ట్రాక్షన్ పెడితే సబ్ట్రాక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయితే డివిజన్. అట్లా నువ్వు ఏ ఆపరేటర్ సంథింగ్ ఏ ఆపరేషన్ చేస్తే అక్కడ ఆపరేషన్ వాల్యూ అనేది మన రిటర్న్ అని పెట్టి వాడితే అది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది అనమాట. అర్థమైందా, ఇది మన 3 జంప్ స్టేట్మెంట్స్ అనమాట. జంప్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫస్ట్ వన్ బ్రేక్ స్టేట్మెంటు, అక్కడికి కండిషన్ దగ్గర బ్రేక్ చేసేస్తుంది. సెకండ్ కంటిన్యూ స్టేట్మెంటు,
మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ అనేది అది స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా రిటర్న్ స్టేట్మెంట్, మనం ఏదైతే వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసి ఆపరేషన్ అనేది ఇచ్చామో ఆ రెస్పెక్టివ్ ఆపరేషన్ అనేది అది రిటర్న్ చేస్తుంది అనమాట. అది రిటర్న్ స్టేట్మెంట్. ఓకేనా? ఓకే, జంప్ స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఓకే, డే 5 తర్వాత వాట్ నెక్స్ట్? ఓకే, డే 6లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకేనా? డే 6లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి? అరేస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఓకే, ఎందుకంటే మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ వైవాలో కూర్చున్నా, ఏ ల్యాబ్లో కూర్చున్నా మ్యాక్సిమం అడే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఎన్ అరే? ఓకే, అరే అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఓకే, అలానే అరే అంటే ఇన్ డెప్త్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది బాగా. అరేస్ అనేవి చాలా కాన్సెప్ట్స్లో, అదే జావాలో చాలా మన ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, దీని గురించి క్లియర్గా మనం నేర్చుకుందాం. గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ఇది 25 days జావా మాస్టరీ ఛాలెంజ్. ఓకే, ఇది మనం కంప్లీట్ చేస్తే మనం ఒక లెవెల్కి అనేది వెళ్తాం అన్నమాట జావాలో. ఓకేనా? ఓకే, మీకు ఈ డే 5 కంటెంట్ అనేది క్లియర్గా నచ్చినట్టయితే, ఓకే, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నా. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చుంటే, ఓకే, మీరు జస్ట్ లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అనేది పుష్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అది ఎక్కువ వ్యూవర్స్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకేనా?